రామలక్ష్మి సీతాకాంత్‌తో సరదాగా మాట్లాడుతూ, టిఫిన్ చేయడానికి రండి. లేదంటే ఇక ఏకంగా గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పాల్సుంటుందేమో అనైతే చెప్పి రెడీ అవ్వమనంటుందా. అయితే ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటాడు సీతాకాంత్. అదేంటండి రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్‌కి వెళ్తున్నారేంటి? అంత అర్జెంట్ వర్క్ ఏం లేదు కదా! అనైతే అంటూ ఉంటే, లేదు సడెన్‌గా మీటింగ్ ఒకటి ఏర్పాటయింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మన వాళ్ళు అర్థం కావడం లేదు. మన షేర్స్ వాల్యూ కూడా పడిపోయింది. అందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టారని చెప్తూ ఉంటాడు. నేను వస్తాను అంటే, వద్దు నువ్వు రెస్ట్ తీసుకో నా కోసం ఇప్పటికే చాలా కష్టపడ్డావని వెళ్ళిపోతాడు. దానికన్నా ముందు ఈ శ్రీలత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిని తన మాటలతో మాయ చేసేసి, నీకు లాభాలను ఎక్కువ ఇస్తాము, ఎక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీకే ఇస్తామన్నట్టు చెప్పి, ఇక డైరెక్టర్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి మాట సందీపే చైర్మన్‌గా ఉండాలి అన్న ఒక మాట మీద నిలబడేలాగా చేసేస్తుంది. ఇక నందిని విషయం తీసుకుంటే, ఈమె మంచి బిజినెస్ మ్యాన్. ప్రతి ఒక్క కంపెనీని కొనేయాలని చూస్తూ ఉంటుంది. అలాగే ఒకరితో ఒప్పందం కుదుర్చుకొని ఆ కంపెనీ నందినికే అమ్ముతానని చెప్పి మోసం చేస్తుంటాడు. అతనికి తనదైన స్టైల్‌లో బుద్ధి చెప్పి కాళ్ళ దాకా తెచ్చుకుంటుంది. అంటే ఎంత స్ట్రాంగ్ వుమెనో అని అర్థమవుతూ ఉంది. మరి సీతాకాంత్‌కి, ఈ నందినికి మధ్య ఉన్న గొడవేంటో మనకు తెలియాల్సి ఉంది. అది కథలో ఎప్పుడు రివీల్ చేస్తారనేది చూడాలి. అయితే ఆఖరి నిమిషంలో సందీపే ఇక చైర్మన్ అని అందరూ ఒక మాట మీద నిలబడి సీతాకాంత్‌ని ఒప్పించే టైంకి రామలక్ష్మి వెళ్ళి ఒక పెద్ద ట్విస్ట్. ఇక సీతాకాంత్ కూడా కంపెనీ కోసం సందీప్‌నే చైర్మన్‌గా తీసుకుందాము అనుకున్న టైంకి రామలక్ష్మి రావడము, వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టడము, మీరిప్పుడు ఒప్పుకుంటే మీరు తప్పు చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. మీరు తప్పు చేయలేదు, అలాంటప్పుడు ఎందుకు చైర్మన్ పదవి నుండి తప్పుకోవాలి, మనల్ని నమ్మిన వాళ్ళే ఇక్కడుంటారు, లేదంటే వెళ్ళిపోతారని పెద్ద షాక్ ఇచ్చేస్తుంది.